తాను వరంగల్ ఎంపీ అభ్యర్థిగా ప్రజాశాంతి పార్టీ నుంచే పోటీ చేస్తానని అన్నారు బాబు మోహన్. తాను వేరే ఏ పార్టీ నుంచి పోటీ చేయనని క్లారిటీ ఇచ్చారు. ఇలాంటి చీప్ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను పుట్టింది వరంగల్లోనే, వరంగల్కు తనకు చిన్నప్పటి నుంచి అనుబంధం ఉందని అన్నారు. వరంగల్లో శభాష్ అనిపించుకునేలా ప్రజలకు సేవ చేస్తానని అన్నారు. నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతోనే విజయం సాధిస్తానని అంటున్న వరంగల్ పార్లమెంట్ అభ్యర్థి బాబు మోహన్తో మా కరెస్పాండెంట్ సుధాకర్ ఫేస్ టు ఫేస్. తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల వేడికతో పాటు ముఖ్యంగా చూస్తే వరంగల్ జిల్లాలో వరంగల్ పార్లమెంట్కి సంబంధించి ఇప్పటివరకు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిని ప్రకటించినా కూడా అతను కడియం కావ్య రాజీనామా చేయడం లేదు. అయినా కూడా ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ గత కొద్ది రోజుల నుంచి బాబుమోహన్ పేరు కూడా వినబడుతుంది. కానీ బాబుమోహన్ బీఆర్ఎస్ పార్టీ కాదు, నేను ప్రజాశాంతి పార్టీ నుంచి పోటీ చేస్తున్నానని చెప్పి మనతో చెప్పడం పాటు జరుగుతుంది. మనతో పాటు ఇక్కడ ప్రజాశాంతి పార్టీకి సంబంధించిన పార్లమెంట్ అభ్యర్థి బాబుమోహన్ గారు అతను అడిగి మరింత సమాచారం తెలుసుకుందాం. సార్ చెప్పండి సార్, మీరు వరంగల్ జిల్లాలో అంటే వరంగల్ పార్లమెంట్కి సంబంధించి పోటీ చేయదలుచుకున్నారు. మీరు వరంగల్ పార్లమెంట్కి మీకు అనుబంధం ఏంటి? ఈ అనుబంధం అంటే తమ్ముడు ఇందాకే చెప్పినా మళ్ళీ చెప్పాల్సి వస్తుంది. ఇందాక మీరు ఉన్నారు, మరి నేను ఇక్కడ పుట్టాను. అనుబంధం ఏముంది? పార్లమెంటుకు ఎక్కడి నుంచి అయినా జపాన్ నుంచి పాకిస్తాన్ నుంచి కూడా వచ్చి పోటీ చేయొచ్చు. ఎందుకంటే సోనియా గాంధీ గారే చేశారు ఇటలీ నుంచి వచ్చి. పార్లమెంటుకు ఇక్కడ పుట్టినోడే చేయాలని లేదు. అదే అసెంబ్లీకి కానీ సర్పంచ్గా కానీ నేటివ్ అయితేనే పోటీ చేయాలి, లేకుంటే చేయకూడదు ఎన్నికల నియమావళి ప్రకారంగా. నా ఓటు ఎక్కడో ఉంది, అయినా నేను పోటీ చేయొచ్చు. ఇది రూలు, ఇదొక భాగం. నేను వరంగల్ అని బీజేపీలో కూడా అడిగి కండిషన్ పెట్టి, అందులో బీజేపీకి కండిషన్ పెట్టి నాకు టికెట్ ఇస్తేనే మీ పార్టీలో చేరుతానటం అంటే చిన్న విషయం కాదు. ఇది నాకు ఎంతో అనుబంధం ఉండి, ఎందరో నా స్నేహితులు, ఎందరో మా చుట్టాలు, మా అమ్మ చుట్టాలు, మా అమ్మ బ్లడ్ పుట్టిన వాళ్ళు, మా అమ్మతో పాటుగా మా మేనమామ పిల్లలు ఇక్కడ ఆఫీసర్లుగా లెక్చరర్గా పనులు చేసేటోళ్ళు ఉన్నారు. మా అమ్మ పిల్లలు ఒకడు కెనరా బ్యాంక్ ఆర్ఎంగా ఉన్నాడు. ఇక్కడనే పుట్టి ఇక్కడనే పెరిగిన నా తమ్ముడు, నా అమ్మ కొడుకు. ఇంకొక కొడుకు సెంట్రల్ ఎక్సైజ్ డిఎస్పీగా ఉన్నాడు, ఆయన భార్య కూడా డిఎస్పీయే. నాకు చాలా అనుబంధాలు ఉన్నాయి. కానీ సార్, ఇప్పుడు గతంలో చూస్తే ఇక్కడ ఉన్న బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ ఈ పార్టీలకు కానీ సింబల్స్ ఉన్నాయి. కానీ ప్రజాశాంతి సింబల్ ఏంటిది? ప్రజాశాంతి సింబల్ ఉంది, హెలికాప్టర్ ఉంది. అయితే హెలికాప్టరు అంటే నేను, నాతో పాటు కొందరు ఈ గ్రామీణ ప్రాంతం వీళ్ళకు హెలికాప్టర్ అంటే అర్థం కాదు, విమానం అర్థమైంది మళ్ళీ. కనుక ప్రజలకు అందుబాటులో ఉండే ఇది మంచిది, బాగుంటుంది అని ఒక 7 సింబల్స్ అడిగితే, మార్పు కోసం అడిగితే ఎలక్షన్ కమిషన్ తప్పకుండా ఇస్తామని ఒప్పుకున్నది. అయితే ఆ 7లో వాళ్ళు ఏది ఇచ్చినా కూడా పెట్టుకోవాలి మనం. అది ఈ 2-3 ఇప్పుడు అదే పని మీద విజయవాడ హైకోర్టులో ఉన్నారు పాల్ గారు ఇప్పుడు. కనుక అందుకని నేను హెలికాప్టర్ చెప్పొద్దు అనుకొని చెప్పలేదు. నేను చెప్పను, ఎందుకంటే హెలికాప్టర్ అని అంటే ఎవరికి అర్థమైంది కదా, చదువుకున్న వాళ్ళకి అర్థమైంది హెలికాప్టర్ అంటే. పోనీ విమానం అందామా అనకూడదు, లాజికల్గా తప్పు వస్తుంది. అందుకని నేను చెప్పాల. నెక్స్ట్ మీటింగ్లో విత్ సింబలే ఉంటుంది మీటింగ్. సార్, ఇక్కడ నిన్న ఒక మీటింగ్లో ఎవరైతే ఇక్కడ మాదిలకు సంబంధించి మందకృష్ణ మాది అన్నారు, ఇక్కడ మాదిగలు మొత్తం బీజేపీకే ఓటేయాలి, ఇక్కడ మాదిగల వారు వేరే వాళ్ళకు ఓటేయద్దానని చెప్పడం జరుగుతుంది. దానిపైన మీ స్పందన ఏంటి? అది తప్పు. ఓటు హక్కు హరించడానికి అనర్హుడు అట్లా చెప్పేవాళ్ళు. ఎవడి ఓటు వాడి సొంతం, వాడికి నచ్చినోడికి ఓటేసుకోవచ్చు. వాడిని వద్దు వీళ్ళకేయండి అని చెప్పడం మాత్రం అది నియంత అనిపించుకుంటుంది. భార్యనుగా కూడా భర్త దీనికి ఓటేయి అని చెప్పడానికి వీల్లేదు. ఇష్టం వచ్చినోడికి ఓటేస్తుంది భార్య. భర్తకు హక్కు లేదు చెప్పడానికి. భర్తకే భార్యకు చెప్పడానికి హక్కు లేనప్పుడు, భార్యకే భర్తకు చెప్పడానికి హక్కు లేనప్పుడు ఈయనెవరండి? వారు అందరూ ఇటు వేయాలి, ఎందుకు వేస్తారు? వాళ్ళ ఇష్టం. మీ మిత్రుడు కేసీఆర్ పిలిచి మీరు బీఆర్ఎస్ నుంచి ఇక్కడ పోటీ చేయమంటే మీరు ఏం చేస్తారు? మీ ప్రశ్నకే అర్థం లేదు. ఎందుకంటే నేను చెప్తూనే ఉన్నాను, నేను ప్రజాశాంతి పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిని. మొన్ననే అయినా ఇప్పటికిప్పుడే పిలిచిండు అని కండవకాడు పడేసి ఊరికి అంత చైల్డ్ని కాదు. నేను కూడా ఎంఏ ఎల్ఎల్బి చదివిన, నాకు ఒక పరిపక్వత ఉంది. నేను ఒక రెవెన్యూ డిపార్ట్మెంట్లో పనిచేసిన, 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన, ఒక మంత్రిగా పనిచేసిన సంస్కారం ఉన్నవాన్ని అయితే నేను పోకూడదు. సొంత అన్నైన అది ఎవరో
ఎవరో మరి అవకాశవాదులు అనాలన్నా, దుర్మార్గులు అనాలన్నా, లేకపోతే ఏదో నన్ను జడగొట్టానికో, నా పార్టీని జడగొట్టానికో మరి చేసేవాళ్ళు అనాలన్నా, నా నోరు విప్పినట్టుగా ఏమన్నా కనిపించిందా మీకు? పోనీ నా పేరు నేను అన్నట్టుగా ఏమన్నా కనిపించిందా? కనుక అది చక్రాలు కొట్టేదే, ఆ మాట చక్రాలు కొడుతుంది. ఇది బాబుమోహన్ గారు చెప్పేది. నేను ఇక్కడే పుట్టినా, ఇక్కడే పెరిగినా, ఇక్కడ ప్రజలు నన్ను ఆశీర్వదిస్తారు. నేను ఎలాంటి భూ కబ్జాలకు కానీ ఎలాంటి ఏం చేయలేదు, నేను వైట్ పేపర్లు అంటానని చెప్పడం జరుగుతుంది. కెమెరామన్ రాహుల్తో సుధాకర్, స్వతంత్ర టీవీ.